మై డియర్ సోల్జర్స్, లాస్ట్ మ్యాచ్ తో పీకి మన పాకిస్తాన్ పరువు మొత్తం పోయింది. ఆ పోయిన పరువును మనం ఈ మ్యాచ్ లో వెనక్కి తెచ్చుకుంటున్నాం. మనకిచ్చిన ఆర్మీ ట్రైనింగ్ మొత్తం గుర్తుకు తెచ్చుకోండి. మళ్ళీ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈ మ్యాచ్ ఇండియాతో పక్కా మనం గెలుస్తున్నాం. అవును అజాం బ్రో, క్రికెటర్స్ కి ఆర్మీ ట్రైనింగ్ ఏందనేసి ఆ ఇండియా వాళ్ళు అయితే కుల్లి నవ్వుతా ఉన్నారు. వాళ్ళు నవ్వేదానికి మనమైతే ప్రతీకారం తీర్చుకుందాం. ఈ మ్యాచ్ లో రివెంజ్ తీర్చుకుందాం. మీకు అంత సీన్ లేదు భయ్యా. ఆ యుఎస్ఏతోనే గెలవలేదు, అలాంటిది మీరు పోయి మాతో ఎందుకు గెలుస్తారు? ఈ డౌట్ అడుగుతానే నేను ముందే ఎక్స్పెక్ట్ చేశా. 2021 వరకు T20 వరల్డ్ కప్ లో మీ దగ్గర మేము ఒకటి కూడా గెలవలేదు. అలాంటిది ఒక మ్యాచ్ గెలవలే, ఇది కూడా అంతే. ఏదో మా టైం బాగోలేక యుఎస్ఏతో ఒక మ్యాచ్ ఓడిపోయాం. అలాంటిది ప్రతి మ్యాచ్ ఓడిపోతాం అనుకోకండి. మా పాకిస్తాన్ పవర్ చూపిస్తాం. ఓహో, పవర్ చూపిస్తారా? ఏది కొద్దిగా హరీష్ రాఫ్ ఉంటే పిలవా, అంతా కొంచెం మాట్లాడాలి. నీతో మాట్లాడపో, నీకు నాకు కటీఫ్ చేతిలో ఉండే మ్యాచ్. అలాంటి సంఖ నాకు ఇచ్చావు, అలాంటిది నీతో ఎందుకు మాట్లాడతా? నువ్వు కొట్టిన 6 అప్పుడే మర్చిపోతాను అనుకున్నావా? నిద్రపోతుంటే కూడా అదే గుర్తొస్తుంది. దాన్ని మర్చిపోవాలంటే కూడా మర్చిపోవడానికి కావట్లేదు. అజాము, ఇది మీ రిప్లై అర్థమైంది కదా? ఎవరు స్ట్రాంగ్ టీమో, ఎవరు పవర్ఫుల్ టీమో. ఎలాంటి మ్యాచ్ అయినా సరే ఒంటి చేత్తో గెలిపించేస్తా. రోహిత్ అన్న, ఈ మ్యాచ్లోనా తీసుకో, ఆ పాకిస్తాన్ వాళ్ళకి చుక్కలు చూపిస్తా. ఇప్పుడు కష్టం తమ్ముడు, నువ్వైతే ప్రాక్టీస్ చేసుకోపో, ఏదో ఒక మ్యాచ్లో దూరుస్తా. లాస్ట్ మ్యాచ్లో ఐర్లాండ్తో 2 వికెట్లు వచ్చింది. ఈ పాకిస్తాన్తో ఒక 3 వికెట్లు తీసినంటే టోటల్ 5 అవుతుంది. అప్పుడు పర్పుల్ క్యాప్లో నేనే ఉంటా. ఈ టోపీ గానికి ఇంకా ఐపీఎల్ బుద్ధి పోనట్లు లేదు. ఫస్ట్ నువ్వైతే వైడ్లు నో బాల్ వేసి తగ్గించుకో. నువ్వు ఇచ్చే రన్స్ కంటే వైడ్లు నో బాల్ రన్సే ఎక్కువగా ఉంది. బుమ్రా అన్న, కావాలంటే ఈ మ్యాచ్లో చూసుకో, నేనైతే ఒక వైడ్ నో బాల్ కూడా వేసలే. ఆ పాకిస్తాన్ అయితే ఒంటి చేత్తో పీకేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఓపెనర్స్ బాబర్ అజాం కానీ రిజ్వాన్ కానీ నేనే లేపేస్తా. బోనస్గా అజాం ఖాన్ ఇస్తా. ఇచ్చేకి ఇది బలిగా తమ్ముడు, వికెట్స్ తీయాలి. నువ్వైతే కొంచెం సాఫ్ట్గా హ్యాండిల్ చేయి. అరే స్కై, ఈ మ్యాచ్లో కన్నా ఫామ్లోకి వచ్చి 6లు చంపుతావా లేదంటే గుడ్డు పెట్టేస్తావా? రోహిత్ బ్రో, నువ్వైతే ఏం టెన్షన్ తీసుకోకు. ఈ మ్యాచ్లో అసలైన 360 పవర్ చూపిస్తా. ఇన్నాళ్ళు 360 యాంగిల్స్, ఇప్పుడు అది కాదు 720 యాంగిల్స్ పెట్టి కొడతా. నువ్వేమైనా చేసుకో, నాకైతే అసలు సంబంధమే లేదు. నువ్వైతే ఫామ్లోకి రావాలి, 50 కొట్టాలి అంతే. మై డియర్ పాక్ ప్లేయర్స్, మనం మ్యాచ్ గెలిచే ఒక ఐడియా చెప్తాను వినండి. అరే అఫ్రీదిగా, నువ్వైతే ఫస్ట్ ఓవర్లోనే 2 ఇన్స్వింగ్ లేసి ఇద్దరిని అవుట్ చేసేయి, రోహిత్ని కోహ్లీని. ఆ తర్వాత వచ్చే వాళ్ళంతా నసీం సాగాడు అలాగే హరీష్ రాఫ్ గారు చూసుకుంటాడు. మనమైతే ఇలాగ మ్యాచ్ గెలొచ్చు. మరి నేనేం చేయాలి? మిగిలిపోయిన సమోసాలు తినుకుంటూ మ్యాచ్ చూడాలా ఏంది? నువ్వు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నువ్వు ఉన్నా ఏం పీకేదేం లేదు, డక్ అవుట్ అవుతావు అంతే కదా. నీతో ఏం పని? అంతేలే, మన పాలసీ ఎప్పుడు ఈట్ 5 స్టార్ డో నథింగ్, అంతే కదా. అరే బాబు, ఐడియా మాత్రం సూపర్ ఉంది. ఇక చూసుకో, చెలరేగిపోతాను. అరే పిల్లి కండ్లు అఫ్రీదిగా, నువ్వైతే 2022 అప్పుడే మర్చిపోయిండారు. మళ్ళీ 2024లో గుర్తు చేస్తాను, ఏం భయపడకండి. ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇండియా గెలుస్తుందా, పాకిస్తాన్ గెలుస్తుందా?